రాష్ట్రానికి రాజధాని లేదు. రాజధాని లేని రాష్ట్రం ఎక్కడా లేదు. మన రాష్ట్రానికే ఈ దుస్థితి. మనకు చేతిలో చిప్ప తప్ప ఏమీ లేదు అంటూ ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలారెడ్డి వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం విజయవాడలో నిర్వహించిన బహిరంగ సభలో షర్మిల మాట్లాడుతూ జగన్, చంద్రబాబు మోదీలపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. షర్మిల చంద్రబాబు సిరంగపూర్ అన్నారని 3D గ్రాఫిక్స్ చూపించి 30,000 ఎకరాలు తీసుకున్నారని తెలిపారు. 2015లో మోడీ వచ్చి భూమి పూజ చేసి యమునా నది నుండి మట్టి తెచ్చి ఇచ్చారని, ఇక మనకు చివరకు మిగిలింది మట్టి అంటూ కామెంట్స్ చేశారు. ఢిల్లీని తలదన్ని రాజధాని ఉండాలని మోడీ చెప్పారని, బాబు సింగపూర్ లాంటి రాజధాని అన్నారన్నారు. ఆంధ్ర ఆత్మగౌరవ రాజధాని అన్నారని, అమరావతి కాస్త చివరికి భ్రమరావతి చేశారంటూ మండిపడ్డారు. హైదరాబాద్ తానే కట్టారని చంద్రబాబు అన్నారని, హైదరాబాద్కు మించిన రాజధాని అని మళ్లీ చెప్పారన్నారు. బాబు హయాంలో తాత్కాలిక భవనాలు తప్ప మిగిలింది ఏమీ లేదన్నారు. దేశ విదేశాలు తిరిగారే తప్ప పెట్టుబడులు రాలే అని అన్నారు. ఉద్యోగాలు లేవని, పరిశ్రమలు లేవన్నారు. మీరు ఓట్లేసి 5 సంవత్సరాలు అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ ఎన్నికలు వచ్చేసాయి. అందుకే చెప్తున్నాం, ఓటు అనేది మీ చేతుల్లో ఉన్న ఆయుధం. ఓటు అన్నది మీ జీవితాలే కాదు, మీ బిడ్డల జీవితాలు కూడా మార్చే ఆయుధం. ఓటు అన్నది సరైన వాళ్లకు వేయకపోతే మీ భవిష్యత్తే కాదు, మీ బిడ్డలకు భవిష్యత్తు కూడా అడ్రస్ లేకుండా పోతుంది. అందుకే చెప్తున్నా, ఒక్కసారి ఓటు వేసే ముందు ఆలోచన చేసి ఓటు వేయండి. ముందు 5 సంవత్సరాలు, మన రాష్ట్రం ఏర్పడి 10 సంవత్సరాలు అయిపోయింది. ముందు 5 సంవత్సరాలు చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఇప్పుడు 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్న 5 సంవత్సరాలు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న 5 సంవత్సరాలు కలిపి ఈ 10 సంవత్సరాలలో మన రాష్ట్రం ఒక్క అడుగైనా ముందుకు వేసిందా?